నమస్తే యోగేందర్ గారు. నమస్తే అండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డ్రై స్కిన్ ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. సో యోగా ఆసనాలు త్రూ సొల్యూషన్ దొరుకుతుందా? ఖచ్చితంగా దొరుకుతుందండి. మనం ఇప్పుడు అవి ప్రాక్టీస్ చేద్దాం. మనకి థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఏంటంటే అది మెయిన్గా మన మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎప్పుడైతే మన మెటబాలిజం అది కంట్రోల్ చేస్తుందో మన మెటబాలిజంలో మన స్లీప్ రేట్, మన ఎపటి, మన మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ కూడా మన మెటబాలిజం కంట్రోల్లో ఉంటాయి. మనం ఈరోజు సింపుల్ ఆసనాస్ ద్వారా థైరాయిడ్స్ని ఏదర్ హైపర్ థైరాయిడ్ అవనండి, హైపోథైరాయిడ్ అవనండి, ఈ రెండింటిని కంట్రోల్ చేసుకునేలాగా మనం ఆసనాస్ని ప్రాక్టీస్ చేద్దాం. మనం ఇప్పుడు కష్ట తక్షాసనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా మలాసనంలోకి రండి. మలాసనంలోకి వచ్చిన తర్వాత మీరు కంఫర్టబుల్గా మీ బాడీని అడ్జస్ట్ చేసుకోండి. మీ హ్యాండ్స్ని ఈ నీస్ని పుల్ చేసి ఇలా పెట్టుకోండి. ఇక్కడి నుంచి మీ హ్యాండ్స్ని లాక్ చేయండి. లాక్ చేసిన తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ని లిఫ్ట్ చేసి, ఎగ్జేల్ చేస్తూ వుడ్ చాపింగ్ పోజ్ అంటారు దీన్ని. మీరు ఒక గొడ్డలతో దేనైనా నరుగుతున్నప్పుడు ఎలా అయితే శ్రమను చూపిస్తారో అదేలాగా చేయాలి. దాంతోపాటు సౌండ్ని కూడా చేయాలి. ఒకసారి శాంపుల్గా చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ చేసి, ఎగ్జేల్ చేస్తూ సౌండ్ని ఈ కంఠం నుంచి వచ్చేలా ప్రాక్టీస్ చేయండి. ఒక 5 సార్లు చేసి చూపిస్తాను చూడండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. ఇలాగా ఒక 10 నుంచి 21 సార్లు మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు కొద్దిగా ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. దానికోసం మీరు ఒక సిప్ ఆఫ్ వాటర్ని తీసుకుని మధ్య మధ్యలో మీకు ఈ థ్రోట్ అంతా డ్రై అయిపోతే సిప్ ఆఫ్ వాటర్ని తీసుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మరొకసారి మీకు ఇది చూపిస్తున్నాను. సింపుల్గా మీ హ్యాండ్స్ని క్లాస్ప్ చేసుకోండి. మీ ఫుట్ కంప్లీట్గా గ్రౌండ్ మీద ఉండేలా చేసుకోండి. ఇక్కడి నుంచి క్లాస్ప్ చేసుకుని ఇన్హేల్ చేస్తూ చాలా బలంగా హ్యాండ్స్ చాలా బలంగా మీరు కిందకి చేస్తేనే మీకు సౌండ్ అనేది బలంగా వస్తుంది. చూడండి. ఇన్హేల్ చేస్తూ ఎక్సలెంట్. స్లోగా రిలాక్స్ అవ్వండి. మీ కంఫర్టబుల్ పొజిషన్లోకి రండి. ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ. మనం ఇప్పుడు రెండో ఆసన మత్స్యాసనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇది కూడా మన థ్రోట్ ఇంకా మన నెక్ మజిల్ని టైటన్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. చూడండి. సింపుల్ పొజిషన్ నుంచి దండాసనంలోకి రండి. దండాసనం నుంచి సింపుల్గా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయిన తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీ హ్యాండ్స్ని ప్రాపర్గా ఎల్బోస్తో బ్యాలెన్స్ చేసుకుని, ఇక్కడ ఎల్బోస్తో బ్యాలెన్స్ చేసుకుని మన నెక్ని క్రౌను మ్యాట్ మీద పెట్టుకునేలా చేసుకోవాలి. చూడండి. సింపుల్గా హ్యాండ్స్తో సపోర్ట్ తీసుకుని చూడండి మన క్రౌన్ అనేది మ్యాట్ మీద పెట్టుకునేలా ప్రాక్టీస్ చేయాలి. చూడండి. ఇక్కడ టోస్ అనేది టువర్డ్స్ ది స్కై ఉండాలి. హోల్డ్ చేయండి. ఇక్కడ 1 2 3 4 5. స్లోగా రిలాక్స్ చేయండి. మీకు కనుక సివియర్ నెక్ ఇష్యూస్ ఉంటే ఈ ఆసనాన్ని మీరు ప్రాక్టీస్ చేయొద్దు. మరొకసారి చేసి చూపిస్తున్నాను. 5 కౌంట్. చూడండి. సింపుల్గా మీ ఎల్బో సపోర్ట్స్ తీసుకుని బాడీని లిఫ్ట్ చేయండి. ఇక్కడి నుంచి నెక్ని బెండ్ చేస్తూ మన క్రౌన్ని గ్రౌండ్ మీద పెట్టుకోండి. హోల్డ్ చేయండి. 1 2 3 4 5. స్లోగా రిలాక్స్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ మెల్లగా మీ పొజిషన్లోకి రండి. ఒకవేళ మీరు మీ స్లీపింగ్ పొజిషన్ నుంచి దీన్ని చేయలేకపోతే సింపుల్గా మెల్లగా ఎల్బోస్ని సపోర్ట్ తీసుకుని సిట్టింగ్ పొజిషన్ నుంచి చూడండి. మెల్లగా ఎల్బోస్ని సపోర్ట్ తీసుకుని చాలా జాగ్రత్తగా మీ నెక్ని బెండ్ చేస్తూ మన క్రౌన్ని గ్రౌండ్ మీద పెట్టుకోండి. హోల్డ్ చేయండి. 1 2 3 4 5. సూపర్. స్లోగా పైకి రండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్. మెల్లగా రిలాక్స్ అవ్వండి.
మనము దీంట్లో మూడో ఆసనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. సేతుబంధాసనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. సేతుబంధాసనం ఏంటంటే మనకి నెక్ లాక్ చేయడం అనేది బాగా జరుగుతుంది. ఇది థైరాయిడ్కి చాలా ఉపయోగపడుతుంది. మనకి ఇన్వర్షన్ ఆసనాలన్నీ కూడా థైరాయిడ్కి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే మీ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంటుంది అనేది మనకు తెలియదు కాబట్టి ప్రజెంట్ ఇది మాత్రం మీరు ప్రాక్టీస్ చేయండి. సింపుల్గా రిలాక్స్ పొజిషన్ నుంచి మీ లెగ్స్ని బటక్స్ దగ్గర తీసుకురండి. అబ్జర్వ్ చేయండి. హ్యాండ్స్ని లాక్ చేయండి. మీ యాంకిల్ జాయింట్స్ ఇక్కడ నుంచి చూడండి. ఇన్హేల్ చేస్తూ లోయర్ బాడీ నుంచి లిఫ్ట్ చేయండి బాడీని. నెక్ లాక్ చేయండి. ఓకే, ఇక్కడ నుంచి ఎగ్జేల్ చేస్తూ రండి. ఇక్కడ మనం డైనమిక్గా ప్రాక్టీస్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ పైకి వెళ్ళండి. ఎగ్జేల్ చేస్తూ కిందకి రండి. ఇన్హేల్ చేస్తూ పైకి వెళ్ళండి. ఎగ్జేల్ చేస్తూ కిందకి రండి. కమాన్. ఇన్హేల్ చేస్తూ పైకి వెళ్ళండి. ఎగ్జేల్ చేస్తూ కిందకి రండి. ఇన్హేల్ చేస్తూ పైకి వెళ్ళండి. ఎగ్జేల్ చేస్తూ కిందకి రండి. ఇక్కడ మనం ఒక 5 సార్లు దీన్ని లాక్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ హోల్డ్ చేయండి. 1 2 3 4 5. సూపర్. స్లోగా రిలాక్స్ అవ్వండి. మీకు ఇప్పుడు నేను 1-2 అడ్వాన్స్ ఆసనాస్ చేసి చూపిస్తున్నాను. ఇది మీరు చేయొద్దు. బిగినర్లుగా మీరు అడ్వాన్స్ ఆసనం ప్రాక్టీస్ చేయొద్దు. కానీ థైరాయిడ్కి ఇవి చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడతాయి. ఒక ఆసన చూసుకుంటే సర్వాంగాసన. మన సర్వాంగాసనలో కంప్లీట్ బాడీని ఒక సింగిల్ లైన్లో లిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. సర్వాంగాసన. ఈ సర్వాంగాసన నుంచి మెల్లగా లెగ్స్ని రిలాక్స్ చేసుకుంటూ మనము హలాసనాన్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇలాగా మనము అడ్వాన్స్ ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తూ థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే బిగినర్గా మీరు ఫస్ట్ 3 ఆసనాస్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. సో యోగేందర్ గారు, థైరాయిడ్ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాల్సిన ఆసనాస్ చాలా చక్కగా మీరు వివరించారు. సో మరి మిమ్మల్ని సంప్రదించాలంటే, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా? మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఈ కింద నెంబర్కి రీచ్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.